హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నాను. ఇది రాయలసీమ ఫేమస్. పల్లీలతో చేస్తారు ఈ పచ్చి పులుసు. ఇది అన్నంలోకి, ఇడ్లీ, దోస దేంట్లోకైనా బాగుంటుంది. ఇది చేసుకోవడం కోసం ఒక టీ గ్లాసు పల్లీలు ఇలా వేపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని పల్లీలు బాగా వేగాలి. వేగితేనే ఇది టేస్ట్ బాగుంటుంది. మన తినే కారాన్ని బట్టి కారం వేసుకొని 4 ఎండుమిర్చి వేసాను. కొంచెం చింతపండు వేసా. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇంకొంచెం తగ్గించినా పర్లే. ఇవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక గడ్డ తెల్లగడ్డ వేసేసి కాస్త సాల్ట్ వేసుకొని ఇదంతా నీళ్ళు పోసి ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. జీలకర్ర ఇంకాస్త నేను ఎక్కువగానే వేసాను. 2 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసి కాస్త పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం పల్లీలు పట్టి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి ఆయిల్లో సరిపడా నీళ్ళు పోసేసుకొని ఇట్లా బాగా కలిపేసి ఉప్పు అట్లాంటివి ఏమన్నా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోవాలి. నాకు తక్కువ అనిపించింది, కాస్త వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిపేసి ఒక పొంగు వచ్చేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి తాటి బెల్లం ఒక అర స్పూన్ వేసి కలిపేసుకోవడమే.